ఆయన ఇచ్చినవన్నీ మేము తిన్నాం, మేము బోళ్ళంత లబ్ధి పొందాం కాబట్టి మేము ఆయనకే వేస్తాం. మా గ్రూపులు డ్వాక్రా గ్రూపులన్నీ ఆయనకే వేస్తాం. ఆయన అంటే మాకు చాలా గౌరవం, అభిమానం. అమ్మా ఇప్పుడు చూస్తున్నట్టే వాలంటరీ వ్యవస్థ ఇంటింటికి వచ్చి సదుపాయాలు చేస్తున్నారా? బాగా చేస్తున్నారు. కొంతమంది ఏమన్నారు వాలంటరీ వ్యవస్థ పనిచేయట్లేదు, ఉచితంగా జీతాలు ఇస్తున్నారు అంటున్నారు. లేదు లేదు, చాలా కరెక్ట్ గా చెప్తారండి, చాలా కరెక్ట్ గా చేస్తున్నారండి. ఇప్పుడు చూస్తున్నట్లే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, ఉచిత హాస్పిటల్ వచ్చినాయా? అన్ని వచ్చినాయి. వీటి వల్ల ఉపాధి కలుగుతుంది అంటారు. కలుగుతుంది. అమ్మ మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తాడు, మీ ఆడపడుచులందరికీ నేనే తోడున్నాను అంటున్నాడు, నిజంగా? పవన్ కళ్యాణ్ వచ్చేసి చంద్రబాబు వచ్చేసి ఏం చేసేదేమి లేదు, ఏం చేసినట్టు ఎవరో చేయరు, చెయ్యరు. అమ్మా ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయిందమ్మా, మరి జగన్ కి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా? జగన్ కి ఎఫెక్ట్ అయితే ఉండదండి, ఎందుకంటే ఆయనకి మా ఆడపడుచులు చాలండి, ఎవరు అక్కర్లేదు ఆయన. అమ్మ మీకు ఏమైనా లబ్ధి పొందారా పథకాల పరంగా? మేము రుణమాఫీ పొందాము, పెన్షన్లు పొందుతున్నాము, కాపు నేస్తం పొందుతాం, అన్నీ కూడా పొందుతున్నామండి. మేము ఏది మాకు ఆగలేదు, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు చూస్తున్నట్లయితే పెన్షన్ అనేది పెద్దవాళ్ళకి పెంచుకుంటూ పోతున్నారు కదా, ఏ గవర్నమెంట్లోనే ఇలాగా పెంచుకుంటూ పోయారా? 3000 అనేది పెంచారు. ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. ఇన్ని ఇచ్చేస్తున్నారు, ఇన్ని డబ్బులు ఇచ్చేస్తున్నారు, రాష్ట్రానికి అప్పు తీసుకొస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు తీసుకొస్తారో ఏది పడతారో ఆయన పడుతున్నాడు, కానీ మన నెత్తి మీద అయితే ఏమీ లేదుగా, అంతా బాగుంది. మరి చాలా బాగుంది. 10 రూపాయలు 5 రూపాయలు తిన్నా 10 రూపాయలు ఆడవాళ్ళకైతే చాలా బాగా చేశాడండి ఆయన, చాలా మంచిగా ఉంది. జగన్ అన్నకే మా ఓటు. మళ్ళీ జగనే రావాలని మళ్ళీ జగనే రావాలి, జగనే రావాలి, జగనే రావాలి.